నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గత 5 ఏళ్లలో వైసీపీ నేతలు చేసిన అవినీతిని బయటకు తీస్తాం వైఎస్ జగన్ కరప్షన్ కి కజిన్ బ్రదర్ అని ఎద్దేవా చేసిన మంత్రి డోలా ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అందుకే పెద్దిరెడ్డి పేరును రోజు తలుచుకుంటున్నారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనపై పోరాటాలు చేసేందుకు సన్నద్దం కండి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబును విమర్శించే హక్కు పెద్దిరెడ్డికి లేదు పుంగునూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ధ్వజం కరప్షన్ కి కజిన్ బ్రదర్ వైఎస్ జగన్ అని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ కోట్లు కొల్లగొట్టారన్నారు గత 5 ఏళ్లలో జగన్ తో సహా వైసీపీ నేతలు అంతా కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా దోపిడీలు చేశారన్నారు వైసీపీ చేసిన అవినీతిని బయటపెడతామన్నారు తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తండ్రిని అడ్డం పెట్టుకునే 1,00,000 కోట్లు స్వాహా చేసేది ఉన్నాయి ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హాన్ని దోచేశారు దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు అవన్నీ కాస్త నిదానంగా ఒకటి వెలుకలా వస్తున్నాయి నిన్న కొంత వచ్చింది ఇవాళ కొంత వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి విచారణ కూడా కమిటీ ఆదేశించడం జరిగింది మీరు ఒక్కటి తీసుకున్నట్టయితే ఫ్రీ హోల్డ్ ఎందుకు చేశారు దానిలో సడన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు ఆ విధంగా తీసుకున్న దానిలో అగ్రస్థానం చిత్తూరు జిల్లా ఉంది 4వ స్థానం మనం ఉన్నాం ఇవి ఎందుకు జరిగాయి దీని మీద ఒక విచారణ జరుగుతా ఉన్నాం అవినీతి అయితే బాగా జరిగింది కాస్త కొద్దిగా లేట్ అయినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు 6 నెలలు అయింది 7 నెలలు పూర్తయినాయి రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి చాలామంది మీద ఒంగోలులో చేయాలి రాష్ట్రంలో చేయాలి రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తే ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం మా ముఖ్యమంత్రి గారు మేము కానీ ఈరోజు నిన్న మీడియాలో కానీ బయటంతా గగ్గోలు పెట్టిన నిన్న ముఖ్యమంత్రి గారు చర్యలకు ఆదేశించారు అంతేగాని మేము ఎక్కడ కూడా అంటే భావ వ్యక్తీకరణ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి వారు ఏ సందర్భంలో ఏం మాట్లాడారో నాకైతే తెలియదండి ఏదైనా కానీ అంటే ఏమైనా వారి నేను కూడా అసలు వాయిస్ కూడా పూర్తిగా ఫాలో అవ్వాలి దాని మీద కామెంట్ చేయలేదు రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపై కేసులు పెడుతుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదని కేసులు పెడితే తాము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు ఢిల్లీలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పొంగనూరులో తాము కొనుగోలు చేసిన భూములను అటవీ భూములు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు పెద్దిరెడ్డి పేరును ఆయన రోజు తలుచుకుంటూ ఏదో ఒక రకంగా కక్ష సాధించాలని చూస్తున్నారని మండిపడ్డారు భూ కబ్జా చేశారు అది చేశారని చెప్పి పత్రికల్లో రాయడము కనీస వివరణ కూడా తీసుకోకుండా ఏవంటే అవి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో జరిగిపోయిందనే పరిస్థితి తీసుకొస్తున్నారు మంగళంపేట విలేజ్ పరిధిలో పుంగనూరు కాన్స్టిట్యున్సీలో 2000 సంవత్సరంలో దాదాపు 75 ఎకరాలు మా కుటుంబ సభ్యుల పేర్లు కొనడం జరిగింది ఈ భూమి వివరాల్లోకి వెళ్తే 1968లోనే ఫారెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ గెజెట్ లో కూడా ఆ భూమి వివరాలు ఉన్నాయి అది ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి కూడా గెజెట్ లో పబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ ల్యాండ్ ఓనర్స్ కి వాళ్ళకి మళ్ళీ 1981లో రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్ దగ్గర వాళ్ళకే భూమి కేటాయిస్తూ ఇవ్వడం జరిగింది ఈ 2 ఆర్డర్లు కూడా నేను మీడియా మిత్రులకి ఈ ప్రెస్ మీట్ అవగానే మీడియా మిత్రులతో కూడా నేను షేర్ చేసుకుంటాను ఇంత క్లియర్ గా ఉండే ల్యాండ్ లో ఈరోజు కేవలం లేనిపోని ఆరోపణలు చేసి ఏదో జరిగిపోయిందనే భ్రమ పెడతా ఉన్నారు అసలు ల్యాండ్ స్కామ్ అని మాట్లాడుతూ ఉన్నారు మీకు ఒక విషయం చెప్పాలా ఇక్కడ ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ 1 ఎకరాకి ప్రభుత్వం రిజిస్టర్ చేసే వాల్యూ ఒక మారుమూల ప్రాంతంలో మేము అక్కడ మామిడి చెట్లు పెట్టి ఆవులు దేశీయ ఆవులు అంటే మా ఊర్లో ఉండే ఆవులన్నీ కూడా తక్కువ పాలు ఇస్తాయి కాబట్టి అందరూ కూడా అవి బీఫ్ స్టాల్స్ కి వాటికి అమ్ముతాం అంటే అమ్మకుండా పెట్టుకోవాలి అని చెప్పి 100 ఆవులు అక్కడ మేము పెట్టుకోవడం జరిగింది మామిడి చెట్లు ఒక రైతులుగా మేము పెట్టుకోవడం జరిగింది ఈ రోజు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వాల్యూ మీకు ఒకసారి చెప్తాను 1 ఎకరా 4 లక్షలు 70 ఎకరాల కంటే మీకు దాదాపు 3 కోట్లు లోపలే ఈరోజు వాల్యూ వచ్చే పరిస్థితి ఉంది ఇంత
తక్కువ వాల్యూ ఉండేదాన్ని 2000 సంవత్సరం నుంచి రికార్డులు తారుమారు చేసి ఇవన్నీ చేస్తారని చెప్పేదానికి కొంచెమన్నా ఆలోచించి ఆరోపణలు చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ విలువ అంతా కూడా 3 కోట్ల లోపల ఉంది. మేము మా ఊర్లో ప్రభుత్వ హాస్పిటల్కి ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ విలువ 15 కోట్లు. రేపు పెట్టిన 2 ఆక్సిజన్ ప్లాంట్లు దాదాపు 2 కోట్ల పైన ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఇచ్చింది. అంతెందుకు మా రాజంపేట పార్లమెంట్లో హౌసింగ్కి ల్యాండ్ కోర్టులో ఉందని చెప్పి నేనే ₹1 కోటి పెట్టి హౌసింగ్ కూడా కలికిరి మండలంలో నేను కొనియడం జరిగింది. సొంత డబ్బులతోనే ఫీజులు కట్టడం కానీ లేకపోతే గుళ్ళు డెవలప్ చేయడం కానీ ఎంతో ఖర్చు చేస్తాం. 3-4 కోట్లకు ఏదో జరిగిందని చెప్పి ఒక మెయిన్ పేపర్ అంతా రాసి దానిపైన ఒక పెద్ద చర్చ పెట్టి దానికి ఒక కమిటీ పెట్టి క్లియర్గా డిపార్ట్మెంట్లోనే వాళ్ళ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఆ భూమి గురించి ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు 1968లో ఇచ్చిన గజెట్ ఆర్డర్ కాపీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా అది ప్రైవేట్ ల్యాండ్ అని ఉంది. కేవలం ఇది ఒక దుష్ప్రచారం చేసి బురద కొట్టే ప్రయత్నం చేసే కార్యక్రమం మాత్రమే అని చెప్పి కూడా ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నాను. అనాతి కాలంలోనే అసమర్థ ప్రభుత్వంగా పేరుగాంచిన కూటమి పాలనపై పోరాటాలు చేసేందుకు వైసీపీ శ్రేణులు సన్నద్దం కావాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా చలమారెడ్డిపల్లిలోని ఎంఎస్ఆర్ వ్యాలీలో నిర్వహించిన వైసీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు 7 నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ది కరువైందని, వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా కష్టపడి పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు. మరి నిన్నటి రోజు చూస్తే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇవన్నీ కూడా అమలు చేయడం సాధ్యం కాదేమో అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా ముందంతా కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎక్స్పర్ట్స్తో అంతా కూడా నేను ఎకనామిక్స్ చదివాను, నేను మేనేజ్మెంట్ అనేది చక్కగా చేయగలుగుతాను, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళతో పోల్చుకునేవాడు. మరి ఈ హామీలు ఇచ్చే ముందు నీకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మనం చేయగలుగుతామా చేయలేమా అని? చేసేది ఉంటే చెప్పింది చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారే చేసేవారు కదా అని అడుగుతా ఉన్నాను. చెప్పింది చేయలేకే మనం ఆర్థిక పరిస్థితి అనుకూలించదు కాబట్టి ఇప్పుడున్న పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే, మీరేమో చెప్పిన అబద్ధం మీద అబద్ధం చెప్పి ప్రజలందరినీ కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కుటుంబానికి వస్తూ ఉంది, లేదా 5 లక్షలు వస్తూ ఉంది. అలాంటి కుటుంబం ఆలోచన చేసింది మాకు 10 లక్షలు వస్తుంది, చంద్రబాబు వస్తే ఆయన చెప్పిన లెక్కలన్నీ వేసుకొని వీళ్ళు 10 లక్షలు వస్తుంది, 15 లక్షలు వస్తుంది. మరి ఏమైంది అదంతా అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు నేను చేయలేనంటే మరి ఇలాంటి వ్యక్తులను రాజకీయాలలో కొనసాగించవచ్చా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అబద్ధం చెప్పి అధికారికి రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల మీద, వారి బ్రతుకుల మీద రాళ్ళు వేసినట్లే అని చెప్పి కూడా మరి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే 7 నెలల్లో నేను 1,19,000 1.19 లక్షల కోట్లు అప్పు చేసావు. మరి ఏ ప్రాజెక్టు కట్టావు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు, లేదా ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేశావు? ఏది కూడా చేయకుండా కేవలం ఈ డబ్బంతా కూడా నీకు ఎక్కడ ఆదాయం వస్తుందో అక్కడ ఖర్చు చేసే విధంగా ఈరోజు క్యాపిటల్ చుట్టూ మొత్తం కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నెంబర్ 1 మాఫియాగా మారారని పుంగునూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో పరిశ్రమల పెట్టుబడుల కోసం జిల్లాకు వచ్చిన పలువురిని ఆయన తరిమివేశారన్నారు. జిల్లాలో అటవీ భూమి, ఆలయ భూములు వేటిని పెద్దిరెడ్డి వదలలేదని, చంద్రబాబును విమర్శించే హక్కు ఆయనకు లేదని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఆయన ఉనికి కాపాడుకునేదానికి ఇప్పుడు బయలుదేరినాడు. ఏమీ నేను చేయడం లేదు, నేను అన్ని సక్రమంగా చేశాను, నేను పెద్ద మేధావిని అని ప్రగల్భాలు పలుకుంటూ ఇక్కడ బయలుదేరి జిల్లాలో తిరుగుతా ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, గత 5 సంవత్సరాల ముందు నువ్వు పెద్ద కాంట్రాక్టర్ అని చెప్పుకుంటా ఉన్నావు. నీ ఆస్తి ఎంత? గత 4 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలుగా నువ్వు కాంట్రాక్ట్లో ఎంత సంపాదించినావు?
గత 4 సంవత్సరాలుగా నీ ఆస్తి వివరాలు ఒక్కసారి ప్రెస్ రూపంగా కానీ ఇంకో రూపంగా బహిరంగం చేయాలని చెప్పి నేను ఆయన్ను సూటిగా ప్రశ్నిస్తాను. ఎందుకురా అంటే ఎక్కడ చూసినా మాఫియా చిత్తూరు జిల్లాలో అవుతేనేమి ఈ రాష్ట్రంలో అవుతేనేమి మాఫియా చేసిన దాంట్లో నెంబర్ 1 ఎవరు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా ఏ రోడ్లు వెళ్ళినా ఏది పని జరగాలని చెప్పి నీ కనుసంధంలోనే ఈ 5 సంవత్సరాలు జరిగినాయి. నువ్వు కానీ నీ వెనకంటే నీ అనుచరులు కానీ చేసిన దౌర్జన్యాలు ఇన్నేగా ఎక్కడ కానీ 5 సంవత్సరాల లోపల నువ్వు నెంబర్ 2 స్థానంలో ఉన్నావు. నేను పెద్ద మంత్రి అని చెప్పుకుంటా ఉన్నావు. ఎక్కడైనా ఒక పరిశ్రమ చిత్తూరు జిల్లాలో తెచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా. పరిశ్రమలు ఎవరన్నా వస్తామంటే వాళ్ళ మీదకి అప్పుడే దౌర్జన్యాలు పోతావు. అక్కడుండే పరిశ్రమ డబ్బు కట్టాలా, నీకు పబ్బం కట్టింది. నువ్వు ఎవరిని చిత్తూరు జిల్లా లోపల అడుగు పెట్టే సమస్య లేదని చెప్పి తరిమి కొట్టిన వ్యక్తి నువ్వు. ఈ రోజు 18 రూపాయలు నీకు ఒక సంస్థ ఉంది, నువ్వు శివశక్తి డైరీ అని. నువ్వు గత 3 సంవత్సరాల ముందు నేను అడగతాడా 18 రూపాయలు పాలకు ధర ఇచ్చినావంటే అప్పట్లో లీటర్ నీళ్లు 20 రూపాయలు. నువ్వు అక్కడ ఉండే రైతులకు 18 రూపాయలు పాల రేటు ఇచ్చినావంటే ఈ రోజు కూడా నీకు సవాల్ చేస్తాడా. నీ ఇన్వాయిస్లు 3 సంవత్సరాల ముందు నీ కంపెనీలో ఇన్వాయిస్లు ఉన్నాయి, రైతులకు ఇచ్చిన రేటు ఉన్నాయి. ఆ రేట్లు ఇన్వాయిస్లు బయట పెట్టు. ఆ 18 రూపాయల పైన నువ్వు ఎక్కడైనా రూపాయి ఇచ్చింటే నీకు నేను క్షమాపణ చెప్తా. లేదంటే నువ్వు రైతులకు అప్పుడు దోచుకున్న డబ్బంతా ఇప్పుడు తిరిగి కట్టాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాడా. ప్రతి ఒక్కటి నీకు ఫారెస్ట్ భూములతోనేమి, రెవెన్యూ భూములతోనేమి, ఎండోమెంట్స్ భూమి కల్లూరు పట్టణంలో సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో నడి మధ్యలో 40 ఎకరాల భూమి ఉంటే ఈ రోజు 40 కోట్ల ఆస్తిని నువ్వు నీ అనుచరులు జెడ్పీటీసీ పైన రిజిస్టర్ చేసినావా లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో.